अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयशमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमनायकमनेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे स पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्ब्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्थनाभरणं तेजः श्रीरङ्गे स्वयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 25వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనమందరం కూడా. ఏంటి ఇందులో 25వ శ్లోకంలో భట్టర్ వారు 23, 24, 25 శ్లోకాలలో కూడా నిత్య విభూతిలో పరమపదంలో ఉన్నటువంటి ప్రతి విలక్షణమైనటువంటి విషయములు కూడా శ్రీదేవి యొక్క శ్రీదేవి కొరకే ఉన్నాయి, ఆవిడ అనుభవించడం కోసమే ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేశారు భట్టర్ వారు. ఈ శ్లోకంలో ప్రత్యేకించి ముందు శ్లోకంలో మనని పరమపదానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి విషయాలన్నిటినీ కూడా అనుభవింపచేస్తూ ఆ పరమపదంలో కూడా శ్రీవైకుంఠము అని ఆ పరమపదానికి రాజధాని అయినటువంటి శ్రీవైకుంఠము అనేటటువంటి మహా దివ్య నగరాన్ని మనకి దర్శింపచేస్తూ అందులో కూడా తిరుమామణి గురించి ఆ వైభవాన్నంతటిని గురించి మనకి తెలియచేస్తూ ఆ తర్వాత ఆ తిరుమామణి మండపంలో పెరుమాళ్ళు ఏ విధంగా వేంచేసి ఉండి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పిరాటి ఏ విధంగా ఆనందాన్ని కలగచేస్తుంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. తత్ర స్పర్శగంధం స్ఫురదుపరి ఫణారత్నరోచిర్వితానం విస్తీర్యానంతభోగం తదుపరిణయత విశ్వమేకాతపత్రం తైస్తైః కాంతేన శాంతోదితగుణవిభవైః అర్హతా త్వామసంఖ్యైః అన్యోన్యాద్వైతనిష్టా ఘనరసగః గహనాన్ దేవి బధ్నాసి భోగాన్. స్వామి ముందు స్వామి వైభవాన్ని తెలియచేస్తూ అలాంటి వాడు నీకు కాంతుడు అని పరమాత్మ గురించి అత్యద్భుతంగా తెలియచేస్తూ అలాంటి వాడు నీకు కాంతుడయ్యుండి మీ ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఇద్దరూ ఒకటైపోయారా, దివ్య తిరుమేనిలో వేరైనా కూడా ఇద్దరి యొక్క మనస్థితి ఇద్దరు అనుభవించేటటువంటి అనుభవ స్థితి ఇద్దరిది ఒకటేనా అన్నట్టుగా అన్యోన్య అద్వైతనిష్ట అని ఇద్దరూ కలిసిపోయి ఉండి ఒకే విధమైనటువంటి అనుభవాన్ని పొందుతున్నారు. ఘనరసగః గహనాన్ దేవి భద్నాసి భోగాన్. తల్లి శ్రీరంగనాయకి ఆ నిత్య విభూతిలో ఉన్నటువంటి ఘనరసమైనటువంటి ఆ అనుభవాలన్నిటినీ కూడా ఆనందాలన్నిటినీ కూడా నువ్వు అనుభవింపచేస్తున్నావు, అక్కడ ఉన్నటువంటి వారందరి చేత అనుభవింపచేస్తున్నావు. అక్కడ ఉన్నటువంటి వారందరి చేత అనుభవింపచేస్తున్నావు అనడంలో పెరుమాళ్ళకి కూడా ఆనందాన్ని కలగచేస్తూ కేవలం పెరుమాళ్ళకి మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి నిత్యులకి ముక్తులకి కూడా ఆనందాన్ని అనుభవాన్ని చేయించేటట్టుగా చేస్తున్నావు అని నీ కటాక్షంతో నీ కృపతోటి అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు కూడా మీ ఇద్దరినీ సేవిస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేశారు. ఎలాంటి ఆసనం మీద పెరుమాళ్ళు వేయించేసి ఉండి లోకాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. నయత విశ్వం ఏకాతపత్రం. విశ్వాన్నంతటినీ కూడా ఒకే ఛత్రం కింద తీసుకొని వచ్చి నయత రక్షిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు స్వామి. ఎలాంటి ఆసనం అది? తత్ర స్రక్ స్పర్శగంధం స్ఫురదుపరి ఫణారత్నరోచిర్వితానం విస్తీర్యానంతభోగం
తత్ ఉపరి పెరుమాళ్ళు వేయించేసి ఉన్నటువంటి ఆ ఆసనం అద్భుతమైనటువంటి ఆసనం అండి. అదే ఎవరో కాదు, అనంత భోగం. అనంతుడు అనేటటువంటి ఆ ఆదిశేషుడి మీద పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. ఆదిశేషుడి యొక్క వైభవం ఏమిటి అంటే, ఆయన తిరుమేని ఎలాంటిది అంటే స్రక్ స్పర్శగంధం మృదుత్వాన్ని, పుష్పమాలిక లాంటి ధవళత్వము కలిగినటువంటిది, చల్లందనం కలిగినటువంటిది, సౌకుమార్యం కలిగినటువంటిది, గంధము పరిమళము కలిగినటువంటిది. అంతేకాకుండా విస్తీర్య ఉపరి వైశాల్యం కలిగినటువంటిది, ఔన్నత్యం కలిగినటువంటి అనంత భోగం. అనంతుడనేటటువంటి శయ్య మీద పెరుమాళ్ళు పిరాట్టిమారులతోటి వేయించేసి ఉండి నయత విశ్వమేకాతపత్రం లోకాలన్నిటినీ కూడా పెరుమాళ్ళు రక్షిస్తున్నారు, పెరుమాళ్ళ చేత రక్షింపబడుతున్నాయి. అన్నిటినీ కూడా ఒకే విధంగా ఒకే ఛత్రం కింద తీసుకొని వచ్చి ఎలా అయితే చక్రవర్తి తన కింద ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఒకటిగా చేర్చి ఎలా అయితే పరిపాలిస్తూ ఉంటాడో, ఇక్కడ కూడా స్వామి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కూడా నిత్య విభూతిని లీలా విభూతిని ఒకే విధంగా రక్షిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ పెరుమాళ్ళు ఆదిశేషుని యొక్క వైభవం విశిష్టత తెలియచేస్తూ భట్టర్వారు అనంతుడు అనేటటువంటి నామాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. అద్భుతం. పెరుమాళ్ళకి అనంతుడు అనేటటువంటి నామం ఉంటుంది, ఆదిశేషుడికి అనంతుడు అనేటటువంటి నామం ఉంటుంది. పెరుమాళ్ళకి అనంతుడు అనేటటువంటి నామం దానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, మనల్ని రక్షించడంలో ఆయనకి అనేకమైనటువంటి కళ్యాణ గుణములు ఉంటాయి, అంతము లేనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి స్వామికి అనంతుడు అని పేరు. అలాగే ఆదిశేషుడికి కూడా స్పిరాట్టికి పెరుమాళ్ళకి కైంకర్యం చేసేటటువంటి విషయంలో అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆదిశేషుడికి అనంతుడు అని తిరునామము అని తెలియచేస్తున్నారు. అంతేకాకుండా పెరుమాళ్ళు యొక్క కాలం చేత కానీ దేశం చేత కానీ పరిచ్ఛేదించి చెప్పలేనటువంటి వైభవం కలిగినటువంటి వాడు, కొలిచి చెప్పలేనటువంటి వైభవం కలిగినటువంటి వాడు కాబట్టి స్వామిని అనంతుడు అంటారు. అలాంటి స్వామిని కూడా తన యందు ఒదిగి ఉంచుకునేటట్టుగా ఉంటాడు కాబట్టి ఆదిశేషుడికి అనంతుడు. అంత గొప్ప వైభవం కలిగినటువంటి స్వామిని కూడా తనలో ఒదిగి ఉంచుకుంటాడు కాబట్టి ఆయనకి ఆదిశేషుడు అని పేరు. ఏకాతపత్రం అలాంటి అనంతుడు అని పేరు. అలాంటి ఆ స్వామి ఒకే ఛత్రం కింద లోకాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నాడు. ఎటువంటి తారతమ్యములు లేకుండా లోకాలన్నిటినీ కూడా సంరక్షిస్తున్నాడు అని అంటున్నారు. అలాంటి ఓ స్వామి కాంతేన, అంత గొప్పవాడు, సర్వలోకాన్ని సంరక్షించేటటువంటి పరాత్పరుడు నీకు కాంతుడమ్మా. కాంతేన, నీకు కాంతుడు, నీకు ప్రియుడు అనేటటువంటి విషయం. కాంతుడు అంటే ఆయనకి భర్త అనేటటువంటి విషయం. కాంతుడు, అలాంటి గొప్ప స్వామి నీకు కాంతుడు అని చెప్తున్నారు. అలా లోకాన్ని పరిపాలించేటటువంటి పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో అతను నీకు కాంతుడు, అతనికి నీకు భర్త అయినటువంటి వాడు అని ఒక అర్థం. కాంతుడు అంటే ప్రియుడు, ఇష్టమైనటువంటి వాడు అని ఒక అర్థం. అలాంటి వాడు నీకు ప్రియుడు తల్లి అని చెప్తున్నారు. కాంతుడు అంటే అత్యంత సౌందర్యం కలిగినటువంటి వాడు. స్వామి యొక్క సౌందర్యం అంతా కూడా ఎవరి కోసం ఉంది అంటే విరాట్టి కోసం పెరుమాళ్ళు అంత భోగ్యంగా వేయించేసి ఉన్నారు అని చెప్తారు. ఈ సుందరుడు, అందమైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే, సముద్ర మథనం జరిగేటటువంటి సందర్భంలో దేవతలు ఒక పక్కన సముద్రాన్ని, మందర పర్వతాన్ని వాసుకుని తాడుగా కట్టి మందర పర్వతాన్ని చిలుకుతున్నటువంటి సందర్భంలో ఎంతసేపటికి ఆ పాల సముద్రంలోంచి లక్ష్మీదేవి రాకపోయేసరికి స్వామి అసలు అమృత మథనం, సముద్ర మథనం అనేటటువంటి ఆ కార్యానికి పూనుకున్నదే లక్ష్మీదేవి కోసం కాబట్టి ఎంతసేపటికి ఆ లక్ష్మీదేవి పాల సముద్రం నుండి బయటికి రాకపోయేసరికి ఆయనే ఇంకా ఈ దేవతల వల్ల సాధ్యం కాదు అని ఆయన దేవతల వైపు నారాయణుడిగా విష్ణువుగా అటు వెళ్ళాడు. ఇటువైపు రాక్షసుల వైపు కూడా తానే ఉన్నాడు. తానే ఆ మందర పర్వతిని చిలుకుతున్నటువంటి సందర్భంలో
చుట్టూ ఆయన యొక్క శిరోజములన్నీ కూడా ముడి విడిపోయాయట. ఆభరణములన్నీ కూడా చెల్లాచెదురైపోయాయట. ఎప్పుడైతే స్వామి శ్రీహస్తము ఆ అమృత మదనం సముద్ర మదనం చేసేటటువంటి దాని మీద పడిందో వెంటనే ఆ సముద్రం నుండి అత్యంత విలువైనటువంటి విషయములన్నీ కూడా బయటికి రావడం మొదలుపెట్టాయట. అలా వస్తూ 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 ముందు చంద్రుడు వచ్చాడట, ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చిందట. లక్ష్మీదేవి వచ్చేటటువంటి సందర్భంలో స్వామి యొక్క తిరుమేని యొక్క సౌందర్యాన్ని గురించి అద్భుతంగా తెలియజేస్తారు ఆళ్వార్లు. జుట్టు ముడి అంతా కూడా విడిపోయి ఆయన ధరించినటువంటి పూలమాలికలన్నీ కూడా అటు ఇటు చెదిరిపోయి ఆయన ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా చేతికి ధరించవలసినటువంటి ఆభరణములు అంటే భుజాలకు ధరించవలసినటువంటి ఆభరణములు చేతి దగ్గరికి కంకణములుగా మారిపోయి ఆయన వక్షస్థలంలో ఉన్నటువంటి ఆభరణములన్నీ కూడా అటు ఇటు చెదిరిపోయి అత్యంత సుందరుడుగా. అందుకే ఆ సందర్భంలో ఎప్పుడు సముద్ర మదనాన్ని మన పెద్దవాళ్ళు పూర్వాచారులందరూ కూడా దాన్ని తలుచుకున్నా అక్కడ పెరుమాళ్ళని ఏ పేరుతో కీర్తిస్తారు అంటే కేశవ అనేటటువంటి నామంతోనే పెరుమాళ్ళని సంబోధిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రశస్తమైనటువంటి కేశపాసములు కలిగినటువంటి వాడు, అంటే అత్యంత అద్భుతమైనటువంటి శిరోజములు కలిగినటువంటి వాడు. స్వామి ఆ మందర పర్వతాన్ని చిలుకుతూ శ్రమపడినటువంటి ఆ సందర్భంలో ఆయన జుట్టు శిరోజములు ముడి విడిపోయి ఆ కేశ సంపద అంతా కూడా లోకానికి అప్పుడు తెలిసింది. అంత అందమైనటువంటి శిరోజములు కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఎలా ఉందట, ఒక వికసించినటువంటి తామర పుష్పంలో ఉన్నటువంటి మధువును తాగడానికి నల్లటి గండు తుమ్మెదలన్నీ కూడా ఒకేసారి ముసిరితే ఎలా ఉంటుందో అలా ఉందట. స్వామి యొక్క తిరుముఖ మండలమేమో వికసించినటువంటి పద్మంలా ఉంటుంది. ఆ ముంగురులు ఆ పాలము మీద నుదుటి మీద పడేటటువంటి ఆ ఉంగరపు కుంతలములన్నీ కూడా ఆ తామర పుష్పంలో ఉన్నటువంటి మధువుని తాగడానికి వచ్చినటువంటి గండు తుమ్మెదలా అన్నట్టుగా ఉంటాయట. అంత అందమైనటువంటి స్వామి కాబట్టి అంత సుందరుడు, అంత సౌందర్యం కలిగినటువంటి వాడు. నీకోసమే కదా తల్లి కాంతేనా, నీకు అంత సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆ సౌందర్యం దేనికోసం అనుకుంటున్నావు? నీకోసమే సుమా అని కాంతేనా అని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. కాంతేన శాంతోదిత గుణ విభవై, అద్భుతమైనటువంటి ఏమని చెప్తున్నారు? తైహి కాంతేన శాంతోదిత గుణ విభవై అర్హత త్వాం అసంఖ్యై. స్వామిలో అసంఖ్యై లెక్క కట్టడానికి వీలు లేనటువంటి అసంఖ్యాకములైనటువంటి శాంతోదిత గుణ విభవై, శాంతోదిత స్థితిలో ఉండేటటువంటి గుణములు, కళ్యాణ గుణములు అనేకమైనటువంటివి కలిగినటువంటి వాడు. ఆ గుణములు కూడా ఎలాంటివి అని చెప్పడానికి ఏమన్నా ఉపమానాలు చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి తైహి మొదటి 3వ పాదంలో తైహి అనేటటువంటి పదం ఉంది. దానిని విడతీసుకుంటే తైహి అటువంటివి అని చెప్పుకునేటటువంటి గుణములు కలిగినటువంటి వాడు. అటువంటివి అని చెప్తున్నారు ఏమిటండి? ఆయనలో క్షమ ఉంది. దానిని పోల్చి చెప్పడానికి భూదేవి అంత క్షమ కలిగినటువంటి వాడు అని చెప్పచ్చు కదా. గాంభీర్యం ఉంది, సముద్రం అంత గాంభీర్యం కలిగినటువంటి వాడు అని చెప్పచ్చు కదా. గొప్ప కీర్తి, గొప్ప రాజసం ఉంది, ఇంద్రుడు వంటి రాజసం కలిగినటువంటి వాడు అని చెప్పచ్చు కదా. అంటే చెప్పలేము కాబట్టి తైహి అంటున్నారు. అటువంటివి అని. ఇటువంటివి అని చెప్పడానికి వీలు లేనటువంటి వైభవోపేతమైనటువంటి కళ్యాణ గుణములు కాబట్టి తైహి. చెప్పడానికి అలవి కానటువంటి, మాటలతోటి వర్ణించడానికి అలవి కానటువంటి గొప్ప కళ్యాణ గుణములు అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. కాంతేనా, నీకు కాంతుడై ఉన్నాడు, నీకు ప్రియుడై ఉన్నాడు. నువ్వు ఆయనను ఇష్టపడడానికి కారణం ఏమిటో తెలుసా తల్లి? మాకందరికీ కూడా ఏమనిపిస్తుందో తెలుసా? నువ్వు స్వామికి అత్యంత ప్రియురాలిగా ఉండడానికి, నువ్వు స్వామిని అత్యంత ఇష్టపడడానికి కారణం అదిగో అన్ని అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడే అయి ఉండడం వల్ల. అందుకే ఇక్కడ భట్టర్వారు కాంతేన శాంతోదిత గుణ విభవై అర్హత త్వాం అర్హత, అన్ని అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, చెప్పడానికి అలవి కానటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు కాబట్టే అర్హత త్వాం అర్హత, నీకు అర్హుడై ఉన్నటువంటి కాంతుడయ్యాడు. అంటే నీకు
భర్తగా ఉండదగినటువంటి వాడు అవుతున్నాడు స్వామి అని చమత్కారంగా ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా నయత విశ్వమేకాతపత్రం, లోకాలన్నిటినీ కూడా ఒక ఛత్రం కింద తీసుకొని వచ్చి పరిపాలించి సంరక్షించేటటువంటి వాడు అని స్వామి యొక్క పరత్వాన్నంతటినీ కూడా తెలియచేస్తూ శాంతోదిత గుణ విభవై అసంఖ్యై తై అని ఆ కళ్యాణ గుణముల గురించి అంతటినీ గురించి గొప్పగా చెప్తూ చివరికి ఏమంటున్నారు, అంత గొప్పతనం కలిగినటువంటి వాడు అయ్యున్నాడు కాబట్టే అర్హతాం త్వాం అర్హత, నీకు కాంతుడిగా ఉండేటటువంటి అర్హత కలిగినటువంటి వాడు అవుతున్నాడు అని చివరికి ఆ వైభవాన్నంతటినీ కూడా ఒక పక్కకి పెట్టేసి అంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు కాబట్టే నీకు భర్తగా ఉండేటటువంటి, నీకు ప్రియుడిగా ఉండేటటువంటి ఒక అర్హత కలిగినటువంటి వాడు అవుతున్నాడు స్వామి అని రంగనాయకి యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ భట్టర్ వారు ప్రయోగించినటువంటి మాట శాంతోదిత గుణ విభవై. పెరుమాళ్ళకి 2 దశలు ఉంటాయి అని చెప్తారు. శాంతోదిత దశ అని, నిత్యోదిత దశ అని 2 స్థితులు ఉంటాయి అంటారు. ఒకటేమో పరమపదంలో ఉన్నటువంటి స్వామి అందు ఉండేటటువంటి దశ, రెండవదేమో వ్యూహవాసుదేవుడు అంటే క్షీరాబ్దిలో వ్యూహవాసుదేవుడిగా స్వామి అందు ఉండేటటువంటి దశ. శాంతోదిత దశ అంటే పరమాత్మ కళ్యాణ గుణాలతో కూడి ఉండి తననే తాను అనుభవిస్తూ ఉండేటటువంటి దశ. అంటే తనలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలన్నిటినీ కూడా మైమరిచిపోయి తానే ఆ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా అనుభవిస్తూ ఆనందిస్తూ ఒక కెరటములు లేనటువంటి సముద్రంగా ఉండేటటువంటి స్థితి. సముద్రమే బయటకి తీరాన్ని దగ్గరికి వస్తేనేమో అలలు బాగా విస్తృతంగా ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి, సముద్రం లోపలికి అంటే కొంచెం ముందుకు వెళ్ళాం, సముద్రం తీరం నుండి కొంచెం దూరంగా సముద్రంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ అలలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది సముద్రం. మొత్తము కూడా సముద్రమే. పరమపదంలో ఉన్నటువంటి నాథుడు పరమపదనాథుడే, క్షీరాబ్దిలో కూడా పరవాసుదేవుడిగా ఉన్నాడు. కానీ పరమపదంలో ఉన్నటువంటి స్వామి ఎలా ఉంటాడు అంటే అలలు లేనటువంటి సముద్రం ఎలా అయితే నిస్తరంగా, ఒక అలలు లేనటువంటి సముద్రం ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో అలా తనలో ఉన్నటువంటి కళ్యాణ గుణములన్నిటినీ కూడా తానే అనుభవిస్తూ ఆనందిస్తూ కదలక మెదలక ఉండేటటువంటి స్థితి శాంతోదిత దశ అంటారు. నిత్యోదిత దశ అంటే అలలు కలిగినటువంటి సముద్రంలాగా ఆయన పరమపదం నుండి క్షీరాబ్దికి వచ్చి ఆయన విభూతి అయినటువంటి నిత్య విభూతిని లీలా విభూతుల్ని కూడా అనుభవించేటటువంటి దశ. అంటే లోకంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా చూస్తూ వారు సమర్పించేటటువంటి కైంకర్యాన్ని ఆనందిస్తూ ఆ జీవుల్ని అనుభవించేటటువంటి దశను, జీవుల్నే కాదు విభూతిని అంతటినీ కూడా అనుభవించేటటువంటి దశను నిత్యోదిత దశ అంటారు. కొన్ని చోట్ల ఇవి మార్చి కూడా చెప్తూ ఉంటారు. అంటే నిత్యోదిత దశ అంటే స్తబ్దతగా తన కళ్యాణ గుణములన్నిటినీ కూడా తానే అనుభవించుకుంటూ ఉండేటటువంటి వాడు అని ఒక అర్థంగా చెప్తారు. శాంతోదిత దశ అంటే విభూతిని అంతటినీ కూడా అనుభవించేటటువంటి దశ అని కొంతమంది పూర్వాచార్యులేమో అలా చెప్పారు. భట్టర్ వారేమో శాంతోదిత దశ అంటే తన కళ్యాణ గుణములు తానే అనుభవించుకుంటూ ఉండేటటువంటి వాడు, నిస్తరమైనటువంటి సముద్రంలా ఉండేటటువంటి వాడు అని చెప్పారు. కూరత్తాళ్వాన్నేమో మార్చి చెప్పారు. శాంతోదిత దశ అంటే తన విభూతిని జీవులందరినీ కూడా అనుభవించేటటువంటి దశ అని భట్టర్ వారు కూరత్తాళ్వాన్ అనుగ్రహించారు. రెండుట్లో ఒక్కొక్కసారి పూర్వాచార్యులు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అలా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ భట్టర్ వారు చెప్పేటటువంటి విషయం ఏమిటంటే శాంతోదిత గుణ విభవై అంటే స్వామికి అనేకమైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయండి. ఆ కళ్యాణ గుణములు కూడా అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయి. కళ్యాణ గుణములు ఉంటే సరిపోతుందా, రంగనాయకికి అర్హుడైపోతున్నాడా స్వామి అంటే కాదు. ఎంత గొప్పవైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయి అంటే తనను తానే ఇష్టపడి అనుభవించుకునేటటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయి. ఇంకొకరు వచ్చి చూడండి, ఎదుటి వాళ్ళు వచ్చి మీరు బాగుంటారండి, అందంగా ఉంటారండి అని చెప్తే బాగుంది, మనకి ఎవరో వచ్చి పొగుడుతున్నారు, మన అందం గురించి వారు మెచ్చుకుంటున్నారు, ఆనందం కలుగుతుంది. కానీ నువ్వే ఒక దర్పణం అద్దంలో నిన్ను చూసుకుంటూ ఆహా ఎంత అందంగా ఉన్నావు అని నిన్ను నువ్వు చూసుకుంటూ ఆనందపడిపోతూ ఉంటే ఇంకా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. సహజంగా మనం ఎలా ఉంటాము అంటే
మనకెప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి మంచి కనపడకుండా లోట్లే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనని కూడా మరిపింపగలిగినటువంటి ఒక చక్కటి గుణం ఉంది అంటే అది అతిశయించినంటే గొప్పగా ఉన్నటువంటి గుణం అన్నమాట. అలాగే స్వామి కూడా మిగిలినటువంటి మహర్షులో, ఆళ్వారులో, పూర్వాచారులో, నిత్యసూరులో, ముక్తులో వారు పరమాత్మలో ఉన్నటువంటి కళ్యాణ గుణములు అనుభవించడం కాదు, తానే తన కళ్యాణ గుణాలన్నిటినీ కూడా అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు. అంటే ఎంత అతిశయించినటువంటి గుణములు కలిగినటువంటి వాడో చూడండి. ఆయనకే ఆయన గుణాలు అనుభవించాలి అన్నంత గొప్ప ఆశ కలిగింది. అలాంటి స్థితిలో స్వామి అక్కడ వేయించేసి ఉన్నాడు అంటున్నారు. అలా అంత గొప్పవైనటువంటి శాంతోదిత గుణ విభవై కలిగినటువంటి వాడు కాబట్టి తామర్హత. స్వామిలో కళ్యాణ గుణములు ఉంటే రంగనాయకి అర్హుడైపోతున్నాడు అంటే కాదు కాదు కాదు. శాంతోదిత గుణ విభవై, తన కళ్యాణ గుణములు తానే తై అసంఖ్యై శాంతోదిత గుణ విభవై, ఇటువంటివి అటువంటివి అని చెప్పడానికి అలవి కానటువంటి అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములను తానే ఆనందంగా అనుభవించేటటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి తాం అర్హత, నీకు అర్హుడైనటువంటి వాడు అవుతున్నాడు తల్లి అంటున్నారు. ఏమండి, అలా ఎక్కడైనా ఉంటుందా? పరమాత్మ తన కళ్యాణ గుణాలను తానే అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటాడా? ఏదో చెప్తున్నారు కానీ నిజంగా ఇలా జరుగుతుందా? పరమపదంలోనే జరుగుతుందా? ఇంకెక్కడైనా జరుగుతుందా అంటే అన్ని చోట్ల కూడా జరుగుతుంది. చూసేటటువంటి మనస్థితి మనకి ఉండాలి. భట్టర్ వారే అద్భుతంగా ఈ విషయాన్నే అనుగ్రహిస్తారు. లీలా విభూతిలో కూడా తనని తాను అనుభవించుకునేటటువంటి ఒక స్థితి పరమాత్మకి ఉంటుంది. అవునా అండి? తనని తానే మెచ్చుకుంటూ ఉంటాడా? తనలో ఉన్నటువంటి వైభవాన్ని తానే అనుభవిస్తూ ఉంటాడా? ఎక్కడ అనుభవిస్తున్నాడండి? ఎలా అనుభవిస్తున్నాడు అంటే ఒకసారి మీరు శ్రీరంగం వెళ్తారా? నంబెరుమాళ్ళని ఎప్పుడైనా చూసారా? చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. శాంతోదిత దశ అంటే ఎక్కడ మనకి బాగా అర్థమవుతుంది అంటే నంబెరుమాళ్ళని సేవిస్తే పెరుమాళ్ళ యొక్క శాంతోదిత దశ బాగా అర్థమవుతుంది అని చెప్తున్నారు భట్టర్ వారు. అవునా? నంబెరుమాళ్ళని చాలాసార్లు సేవించామండి, మాకేమెప్పుడు అలా కనపడలేదు. స్వామి తననే తాను అనుభవిస్తున్నట్టుగా ఎప్పుడూ మాకు కనపడలేదండి అంటే మనలాంటి అగ్నులకి ఆ విషయం కనపడదు. మనలాంటి చర్మచక్షువులతో చూసేటటువంటి వారికి ఆ విషయం కనపడదు. ప్రేమతోటి పెరుమాళ్ళను సేవించేటటువంటి మహనీయులకు మాత్రమే ఆ విషయం కనిపిస్తూ ఉంటుంది. భట్టర్ వారు అత్యంత ప్రేమ కలిగినటువంటి వారు, రంగనాథుడి పట్ల అత్యంత ప్రేమ కలిగినటువంటి వారు కాబట్టి వారికి ఆ విషయం చాలా అందంగా తెలుస్తోంది. ఏమిటట? ఒక శ్లోకంలో, రంగరాజస్తవంలో ఒక శ్లోకంలో అత్యద్భుతంగా చెప్తారు. రంగనాథుడు అపర్యామృతము అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ అగ్రే తార్క్షేణ పశ్చాదహి పతిశయనే నాత్మనా పార్శ్వయోశ్చ శ్రీభూమిభ్యాం అతృప్త్యా నయనచులకనైః సేవ్యమానామృతౌఘం. రంగనాథుణ్ణి అతృప్త్యా అమృత ఔఘము, తృప్తి చెందనట ఎంత సేవించినప్పటికీ కూడా తృప్తి అనేటటువంటి కలగనటువంటి ఒక అమృత సముద్రం, ఔఘము ఒక సముద్రం అండి, అమృత ప్రవాహం అండి అని చెప్తున్నారు భట్టర్ వారు. అది ఎవరికి అంటే సామాన్యంగా ఆయనను సేవించేటటువంటి మనకి మాత్రమే కాదట, ఆయనకి ఆయనే అలాగా భావిస్తున్నాడట. అతృప్త్య అమృత ఔఘం, అతృప్తామృత ఔఘము అనేటటువంటి విషయము ఆయనకే తెలుస్తోందట, రంగనాథుడికే ఆ విషయం తెలుస్తోందట. ఎందుకు అంటే రంగనాథుడు తన అందాన్నంత అందరూ వచ్చినటువంటి వారందరూ కూడా నంబెరుమాళ్ళు ఎంత సౌందర్యంగా ఉన్నారు, ఎంత లావణ్యంతో పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు, ఎంత సుకుమారంగా ఉన్నారు, ఎంత అద్భుతంగా వేయించేసి ఉన్నారు అని వచ్చినటువంటి వారందరూ కూడా పెరుమాళ్ళను అలా సేవిస్తూ ఉంటే పూర్వాచారులందరూ కూడా రంగనాథుడి యొక్క సౌందర్య అతిశయంలో ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆయనను కీర్తిస్తూ ఉంటే ఆళ్వార్లందరూ కూడా ఆ ఆమోద స్తంభాలు పుచ్చుకొని మాత్రమే పెరుమాళ్ళను సేవించగలమండి, లేకపోతే మేము అక్కడ ఉండలేము అని పెరుమాళ్ళ
యొక్క సౌందర్యానంతటినీ కూడా అభివర్ణిస్తూ ఉంటే రంగనాథుడే అనుకున్నాడట, ఒకసారి మా సౌందర్యాన్ని మేమే అనుభవించాలి అనుకొని, ఎలా చూసుకుంటాం మనం అందాన్ని ఎలా మనం చూసుకుంటాం, ఒక అద్దంలో చూసుకుంటూ ఉంటాం. అలాగే నంబెరుమాళ్ళు కూడా తన సౌందర్యాన్ని అంతటినీ కూడా ఒక అద్దంలో చూసుకోవాలి అనుకున్నాడట. ఎలా అద్దం అంటే ఎలా కుదురుతుంది? శ్రీరంగంలో అంత పెద్ద అద్దాలు ఎక్కడున్నాయి అంటే అగ్రే తార్క్షేణ, ముందు పశ్చాత్, అగ్రే తాక్షేణ, తన ముందు ఉన్నటువంటి సౌందర్యాన్నంతటినీ కూడా రంగనాథుడు తనకి ఎదురుగుండా పెద్ద మకురము మణులతో నిర్మింపబడినటువంటి ఒక పెద్ద అద్దం ఉందండి. ఆ అద్దంలో తన సౌందర్యానంతటినీ కూడా నంబెరుమాళ్ళు సేవిస్తున్నారు. ఎవరు ఎదురుగుండా ఉంటారు? ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో పెరుమాళ్ల యొక్క ప్రణవాకార విమాన సన్నిధికి ఎదురుగుండా ఒక పెద్ద గరుడాళ్వాన్ వేయించేసి ఉంటారు. ఆయనే ఒక పెద్ద మణిమకురము అని చెప్తారు. అగ్రే తార్క్షేణ, ముందు భాగమున గరుత్మంతుని చేత నిత్యము కూడా తన అందాన్ని తాను అనుభవిస్తూ ఉంటాడు స్వామి నంబెరుమాళ్ళు. తన ముందు వైపు ఉన్నటువంటి సౌందర్యాన్నంతటినీ కూడా ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతుల్లో చూసి ఆనందపడుతూ ఉంటాడట స్వామి. గరుత్మంతుడు అంటే వేదమయుడు, వేదాత్మ విగహేశ్వరవు, వేదాత్మ విహగేశ్వరవు అని చెప్పబడినటువంటి వేదస్వరూపమే గరుత్మంతుడు. కాబట్టి వేదమంతా కూడా స్వామి యొక్క వైభవాన్నే ప్రతిపాదిస్తోంది. కాబట్టి వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుల్లో తన సౌందర్యాన్నంతటినీ కూడా పెరుమాళ్ళు ముందు చూసుకుంటూ ఉంటారు. ఆ పెరుమాళ్ళు ముందు వైపు ఉన్నటువంటి సౌందర్యం అంతా కూడా గరుడాళ్వాన్ అనేటటువంటి పెద్ద మణిమకురంలో తన సౌందర్యాన్నంతటినీ కూడా ఆనందిస్తూ ఉంటాడట. అంతకన్నా పక్కన ఇంకొక మాట వినిపిస్తూ ఉంటుంది. ఏమిటండి? ముందు సౌందర్యం ఒక సౌందర్యమా? పిన్నడి సౌందర్యం, మున్నడి సౌందర్యం ఒక సౌందర్యమా? పిన్నడి సౌందర్యం సేవించాలండి. రంగనాథుడు పురప్పాడకు వస్తే ఎవ్వరూ కూడా ముందు వైపు ఉండరు, అందరూ కూడా వెనకాల వైపే ఉంటారు. ఎందుకు అంటే మున్నడి సౌందర్యం కన్నా కూడా పిన్నడి సౌందర్యం అతిశయించినటువంటి సౌందర్యం. తిరుమాలై ప్రబంధాన్ని మనం చదువుకున్నప్పుడు కూడా అందరినీ తన వైపు ఆకట్టుకోవడానికి పరమాత్మ ఒక్కొక్క దిశలో ఒక్కొక్క వైభవాన్ని ప్రకటిస్తూ అటువైపు ఉన్నటువంటి వారందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు అని చెప్పేటటువంటి సందర్భంలో వడ దిక్కులో అంటే ఉత్తర దిక్కులో ఉన్నటువంటి వారందరూ కూడా సంస్కృతాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వారు కాబట్టి వారికి సౌకుమార్యం కాకుండా కఠినంగా ఉండేటటువంటి మనస్సులు ఉంటాయి. కాబట్టి అంటే దక్షిణ దిక్కులో ఉండి దక్షిణ ద్రవిడ ప్రబంధాలు అధ్యయనం చేసినటువంటి వారి కన్నా కూడా ఉత్తర దిక్కులో ఉండి సంస్కృత వాన్మయాన్ని అధ్యయనం చేసేటటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే వారికి ఎప్పుడూ తర్కము, మీమాంస అని శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారి మనసు కొంచెం కఠినంగానే ఉంటుంది దివ్య ప్రబంధాన్ని సేవించినటువంటి వారి మనస్సుతో పోలిస్తే. అందుకని ఆ వడదిక్కులో ఉన్నటువంటి వారందరినీ కూడా పరమాత్మ వశం చేసుకోవడానికి పిన్బు కాట్టి తన పిన్నర్షగు అంతా కూడా పెరుమాళ్ళు చూపించి వారిని వశపరుచుకుంటున్నాడు అని చెప్పినట్టుగా తన వెనకాల సౌందర్యం ఇంకా అద్భుతంగా ఉంటుంది అని ఎవరో విచ్చేసినటువంటి భక్తులు మహనీయులు అందరూ కూడా చెప్తూ ఉంటే పశ్చాతహి పతిశయేన నాత్మనా, పశ్చాత్ వెనక భాగంలో ఉండేటటువంటి ఆ సౌందర్యాన్నంతటినీ కూడా అహిపతిశయనే శేషశయనుడు అనే శేషసాయి మీద స్వామి పవళించి ఉండి ఆత్మన తన చేతనే తాను అనుభవిస్తున్నాడు. వెనకాల సౌందర్యం అంతా కూడా స్వామి ఎలా అనుభవిస్తున్నాడు అంటే పెరియ పెరుమాళ్ళు వెనకాలే వేయించేసి ఉంటారు కాబట్టి ఆ పెరియ పెరుమాళ్ళ ద్వారా నంబెరుమాళ్ళు తన పిన్నడి సౌందర్యాన్నంతటినీ కూడా సేవిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. పార్చ మరియు పార్శ్వయోహు, ఇంకొకరు అన్నారట ఆ రెండు పక్కల ఆ చెక్కిళ్లలో ఉన్నటువంటి అందం అంతా కూడా చూడాలండి. అద్భుతమైనటువంటి సౌందర్యము. ఆ పక్క వైపులో ఉన్నటువంటి సౌందర్యం ఇంకా అతిశయించి ఉంటుంది. అంటే పార్శ్వయోహు రెండు వైపులా కూడా శ్రీ భూమిభ్యాం లక్ష్మీదేవి భూదేవిల చేత అతృప్త్యా సంతృప్తి లేకుండా నయన చులకనే నేత్రములనేటటువంటి పుడుసులతోటి సేవ్యమాన సేవింపబడుతున్నటువంటి అమృతౌఘము. ఆయన
అమృత ప్రవాహంగా ఉన్నాడు. శ్రీదేవి భూదేవులలో కూడా తానే ఉండి ఆ పక్క వైపు ఉండే 2 వైపులా ఉండేటటువంటి ఆ సౌందర్యానంతటినీ కూడా నయన చులకనే తన వారి నేత్రములనేటటువంటి కుడిసిళ్ళతోటి ఆ అమృత ప్రవాహంలా ఉన్నటువంటి ఆ సౌందర్యాన్నంతటినీ కూడా స్వామి అతృప్త్యానైన చులకన ఎంత సేవించినా కూడా తృప్తి కలగనటువంటి ఆ సౌందర్యాన్నంతటినీ కూడా తాను అనుభవిస్తున్నాడు. అలాంటి సేవ్యమాన అమృతౌఘం, అలాంటి సేవింపబడుతున్నటువంటి అమృత ఔఘం స్వామి తన అతిశయాన్నంతటినీ కూడా తన సౌందర్యాన్నంతటినీ కూడా తానే సేవించాలనుకొని అగ్రే తార్క్షేణ ఎదురుగుండా ఒక పెద్ద అద్దం పెట్టుకున్నాడండి. గరుత్మంతుడు అనేటటువంటి అద్దాన్ని ఉంచుకున్నాడు. వెనకాలేమో తానే ఉండి పెరుమాళ్లగా తానే ఉండి తన పిన్నడి సౌందర్యాన్నంతటిని అనుభవిస్తున్నాడు. పార్శ్వములలో ఏమో పక్కలేమో శ్రీభూమిభ్యాం, శ్రీదేవి భూదేవి అని తన దేవేరులలో తానే ఉండి ఆ సౌందర్యాన్నంతటినీ కూడా ఎంత అనుభవించినప్పటికీ కూడా అది ఎలా ఉంది అంటే అతృప్త అమృతౌఘం, ఎంత సేవించినా కూడా తృప్తి కలగనటువంటి అమృత ప్రవాహంలా ఉంది అని అద్భుతంగా భట్టర్ వారే పెరుమాళ్ళు తానే తన సౌందర్యానంతటినీ కూడా అనుభవిస్తున్నారు అని అద్భుతంగా శ్రీరంగరాజస్తవంలో చెప్తారు. అలా శాంతోదిత గుణ విభవై, తన గుణములన్నిటినీ కూడా ఎంత గొప్ప గుణములు, కళ్యాణ గుణములు అంటే తనకు తానే అనుభవించి ఆనందపడాలి అని చెప్పుకునేటటువంటి అంత గొప్పవైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు ఆ స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అసంఖ్యై తైః శాంతోదిత గుణ విభవై తాం అర్హత, తల్లి అంత గొప్పవాడు కాబట్టే, అన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు కాబట్టే నీకు అర్హుడవుతున్నాడు, నీకు కాంతుడవుతున్నాడు, నీకు తగినటువంటి కాంతుడవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తాం అర్హత అనేటటువంటి మాటకి నీకు స్వామి అర్హుడు, ఆయనకి నువ్వు అర్హురాలువి, ఇద్దరికీ ఒకరికి ఒకరు కూడా చక్కగా అమరి తగినటువంటి వారు, ఒకరికి ఒకరు తగినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని చక్కగా భట్టర్ వారు తెలియచేస్తున్నారు. ఈ విషయాన్నే వాల్మీకి మహర్షి రామాయణంలో అద్భుతంగా తెలియచేస్తాడు. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఇక్కడ కూడా భట్టర్ వారు కూడా అదే వాల్మీకి మహర్షి ప్రయోగించినటువంటి మాటలను అనుసరించే చెప్తున్నారు. ఇంత గొప్పవాడు, ఇన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు నీకు అర్హుడవుతున్నాడు అని చెప్పడంలో అందం ఏమిటంటే తుల్య శీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం, నీ శీలములోను వయస్సులోను నడవడిలోను అభిజనము అంటే వంశానికి ఉండేటటువంటి గొప్పతనంలోను రాఘవోర్హతి వైదేహీం, రామచంద్రుడికి వైదేహి తగినటువంటిదండి, ఆయనకి రామచంద్రుడికి సీతాదేవి తగినటువంటిది, సీతాదేవికి రామచంద్రుడు తగినటువంటి వాడు అని చెప్తూనే తంచేయం అసితేక్షణ. కానీ ఆ తల్లికి ఒక చిన్న ఎక్కువ ఆధిక్యం ఉందండి. ఒక దాంట్లో మాత్రం ఆ తల్లికి ఎక్కువ ఆధిక్యం ఉంది. ఆవిడ అసితేక్షణ సుమ అని ఆంజనేయ స్వామి అన్నిటిలోనూ కూడా ఇద్దరు సమానమైనప్పటికీ కూడా సీతాదేవికి ఒక దాంట్లో అతిశయం ఎక్కువ. దేంట్లో ఆవిడ అసితేక్షణ సుమ అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడూ కూడా కరుణతో నిండినటువంటి కన్నులు కలిగినటువంటిది. ఆ కన్నులలో ఎప్పుడూ కూడా దయా కరుణ కనిపిస్తాయి తప్ప కోపము శిక్షించడము అనేటటువంటి భావనలు ఎప్పుడూ కూడా కనిపించినటువంటి తిరునేత్రములు కలిగినటువంటి ఆవిడ సీతాదేవి అని అక్కడ ఇద్దరినీ సమానం చేస్తూ సీతాదేవికి కొంచెం ఎక్కువ అని చెప్పడంలో ఆవిడికి ఇప్పుడు ఇద్దరూ సమానంగా ఉంటే ఒకరికొకరు సరిపోయారండి, ఒకరికొకరు ఈడు జోడు అని చెప్తారు. కానీ అందులో ఒకరు కొంచెం ఎక్కువ అని చెప్తే ఆ ఎక్కువగా ఉన్నటువంటి వారికి తక్కువ వారు సరిగ్గా సరిపోయారండి అని ఎలా అయితే చెప్తూ ఉంటారో ఇక్కడ కూడా అసంఖ్యై తైః శాంతోదిత గుణ విభవై తాం అర్హత, అన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు నీకు అర్హుడవుతున్నాడు. కళ్యాణ గుణములు ఉంటే కాదు, ఆ కళ్యాణ గుణములు కూడా ఎలాంటివి అంటే
తనకు తాను అనుభవించి ఆనందించగలిగినటువంటి కళ్యాణ గుణములు అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడండి అని ఆ తైహి అనిర్వచనీయములైనటువంటి కళ్యాణ గుణములు అటువంటివి అని చెప్పడానికి వీలు ఇటువంటివి అని చెప్పడానికి వీలు లేనటువంటి కళ్యాణ గుణములు కాబట్టి అటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు కాంతేన సహా అజగీయ మనవాళన్ అని పేరు కలిగినటువంటి ఆ రంగనాథుడు, అందమైనటువంటి అల్లుడు అని పేరు, రమ్యజ మాత అని చెప్పేటటువంటి ఆ నంబెరుమాళ్ళు, ఆ పెరియ పెరుమాళ్ళు నీకు తగినటువంటి ఆ రంగనాథుడు నీకు తగినటువంటి వాడు సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి నీ కాంతుడతోటి నువ్వు కలిసి అన్యోన్య అద్వైత నిష్ఠా ఘనరస గహనాన్ భోగాన్ భజ్నాసి, అలా మిక్కిలి ఘనమైనటువంటి భోగ్యతయే మూర్తీభవించినటువంటి దివ్య భోగాలుగా నువ్వు అనుభవిస్తున్నావు. ఆయనతో చేరి దివ్య భోగాలన్నిటినీ ఘన రస గహనాన్ భోగాన్ భజ్నాసి, ఘనమైనటువంటివి అధికమైనటువంటివి అవే భోగ్యతే మూర్తీభవించినట్టుగా ఉండేటటువంటి దివ్య భోగాలన్నిటినీ కూడా నువ్వు ఆయనతో కలిసి అనుభవిస్తున్నావు. ఎలా అనుభవిస్తున్నావు? అన్యోన్య అద్వైత. చూడడానికి వ్యక్తులు వేరైనప్పటికీ కూడా పిరాట్టి పెరుమాళ్ళు ఇద్దరూ చూడడానికి వేరుగా ఉన్నప్పటికీ కూడా వారి అనుభవం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఒకే విధంగా ఉండేటటువంటి అనుభవం. ఇద్దరూ దివ్య తిరుమేనులైతే రెండు కనిపిస్తున్నాయి, కానీ వారు మనసులతోటి అనుభవించేటటువంటి ఆ ఆనంద అనుభవం అంతా కూడా ఒక్కటే, అందులో భేదమేమీ లేకుండా ఉండేటటువంటి గొప్ప అనుభవాన్ని ఇద్దరూ కూడా అనుభవిస్తున్నారు. ప్రీతి అతిశయం చేత ఒకరి పట్ల ఒకరికి గొప్ప అనురాగము ఆప్యాయత కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి స్వామికి ఏది ఇష్టమవుతోందో అది పిరాటికి కూడా ఇష్టమవుతోంది, తల్లికి ఏది ఇష్టమవుతోందో అది స్వామికి కూడా అదే ఇష్టమవుతోంది. అద్వైతం అంటే ఐక్యత, ఇద్దరికీ కూడా ఒకే విధమైనటువంటి ఆనందం కలిగినటువంటి వారుగా అవుతున్నారు. ఏకాభిప్రాయంతో ఉండే సమమైనటువంటి సమరసమైనటువంటి స్థితి, ఒకే స్థితిలో ఆ రసానుభవాన్ని అంతటినీ కూడా చేస్తున్నారు. ఈ విషయం బాగా తెలియాలంటే రామచంద్రుడికి సుగ్రీవుడికి స్నేహం కుదిరింది అనేటటువంటి విషయాన్ని హనుమ తెలియచేస్తూ సుగ్రీవుడు రామచంద్రుడు ఐక్య స్థితిని పొందారండి, స్నేహాన్ని చేసుకున్నారు అని హనుమ చెప్పడు. సీతాదేవితోటి సుగ్రీవుడికి వానరులకి నరులకి ఎలా స్నేహం కుదిరింది అని చెప్పేటటువంటి సందర్భంలో సుగ్రీవుడికి రామచంద్రుడికి ఐక్యం ఏర్పడింది అనేటటువంటి మాట, స్నేహానికి బదులు ఐక్యము అనేటటువంటి మాట పలుకుతాడు. అంటే సుగ్రీవుడి యొక్క మనస్థితి ఎలా ఉందో రాముడి యొక్క మనస్థితి కూడా అలాగే ఉంది. వారిద్దరి మధ్య కూడా తనువులు వేరైనా వారిద్దరి మనస్థితులు మాత్రం ఒకేలా ఉన్నాయి. రామసుగ్రీవుల యొక్క మైత్రి ఎలా ఉంది అంటే ఐక్యత పొందేంత స్థితిగా ఉంది. శరీరములు వేరుగా ఉన్నా కూడా మనసులో ఉన్న భావనలు మాత్రం ఒకేలా ఉన్నాయి అని హనుమ వారి విషయంలో చెప్తాడు. అందుకే రామచంద్రుడు సుగ్రీవుడు లంకా నగరానికి చేరిన తర్వాత సుగ్రీవుడు రావణాసుడికి నేను బుద్ధి చెప్పగలను అనేటటువంటి నెపంతో అనేటటువంటి ఒక భావనతోటి రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో యుద్ధాన్ని చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రావణాసుడి చేత పరాభవింపబడి వస్తాడు. ఆయన చేత శరీర ఘాతకుడై వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో రామచంద్రుడు సుగ్రీవుడితో ఒక మాట చెప్తాడు. సుగ్రీవా, ఎందుకు ఇంత సాహసం చేశావు? నువ్వు ఒక్కడవే వెళ్ళి రావణాసుడితోటి ఇలా పరాభవింపబడి రావడం ఏమీ బావలేదయ్యా. నీకేమన్నా అయ్యుంటే సీతతో నాకు ఇంకేమి పని? నీవు గనక నీ ప్రాణాలకి ఏదన్నా ముప్పు గనక వాటిల్లుంటే సీతాదేవిని పొంది కూడా నేను ఏమి ఆనందాన్ని అనుభవించేటటువంటి వాడిని అనేటటువంటి ఒక మాటను చెప్తాడంటే రాముడికి సుగ్రీవుడికి ఉన్నటువంటి ఆ స్నేహబంధం ఎలాంటిది అంటే ఎంత గొప్ప స్నేహం ఏర్పడింది అంటే ఆ స్నేహాన్ని ఐక్యంతో చెప్తూ ఉంటాను. అంటే తనువులు వేరుగా ఉన్నప్పటికీ కూడా రామచంద్రుడు సుగ్రీవుడు యొక్క మనసులు ఒకేలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఐక్యం ఏర్పడిందని అక్కడ వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. అలా ఇక్కడ కూడా అన్యోన్య అద్వైత స్థితి, ఇద్దరు దివ్యమంగళ విగ్రహాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకటిగా ఉన్నారా అనేటటువంటి విషయంగా ఇద్దరు ఉన్నారు. నిజానికి అహంత బ్రహ్మణస్తస్య, జీవులు వేరు భగవానుడు వేరు.
పరమాత్మ ఆ జీవుల లోపల ఉండేటటువంటి ఆత్మకి అంతర్యామిగా ఉండేటటువంటి ఒక విషయం. అలాంటి ఆ స్వామి ఆ జీవులతో కలిసిపోయాడా అన్నట్టుగా ఉందండి. ఇక్కడ ఆ శ్రీదేవిని పరమాత్మని చూస్తే ఆ శ్రీదేవి నిజంగా తల్లి పిరాట్టి జీవకోటికి చెందినటువంటి ఆవిడ లోపల కూడా అంతర్యామిగా స్వామే ఉంటాడు. కానీ చూడ్డానికి ఎలా ఉంది? ఆ అహం శబ్దంతో చెప్పబడేటటువంటి ఆ తల్లి ఆ లోపల వేయించేసి ఉన్నటువంటి పరమాత్మ కూడా ఒక్కరైపోయారా అన్నట్టుగా ఉంది. అలాంటి అన్యోన్య అద్వైతము ద్వైతము అంటే రెండు వేరు వేరు, అద్వైతము అంటే రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. అద్వైత సిద్ధాంతం ఏమిటి అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు కాదండి. ఆ పరమాత్మ జీవుడు అందరూ కూడా ఒకటే పలు విధాలుగా రూపాంతరం చెందుతోంది అనేటటువంటిది అద్వైత సిద్ధాంతం. అలాగే ఇక్కడ అద్వైత నిష్ఠ అంటే ఏమిటి అంటే ఒకటిగా ఉన్నటువంటి పిరాట్టి పెరుమాళ్ళ యొక్క ఆనందానుభవం ఎలా ఉంది అంటే వీరు నిజంగా ఇద్దరు కాదేమో ఒకరేనేమో అన్నట్టుగా ఉంది వారిద్దరి యొక్క ఆనందానుభవము. సరసమైనటువంటి ఆ మహదానందమైనటువంటి అనుభవం అంతా కూడా ఒకే విధంగా ఉంది. ఇక్కడ పద్నాసి భోగాన్ అని చెప్పడంలో ఆ తల్లి ఆ స్వామితోటి ఆ ఆనందాన్ని అనుభవించడమే కాకుండా మనందరి చేత కూడా అక్కడ ఉన్నటువంటి జీవులందరి చేత కూడా ఆ ఆనందాన్ని అనుభవింపచేస్తోంది. రెండు స్థితులు మనం నిన్న ఈ శ్లోకాన్ని చెప్పుకునేటటువంటి సందర్భంలో ద్వయమంత్రంలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా కూర్చి ఇచ్చారు భట్టర్ వారు ఈ శ్లోకంలో అని చెప్పుకున్నాం. ద్వయమంత్రంలో పూర్వవాక్యం ఏం తెలియచేస్తుంది అంటే పెరుమాళ్ళని ఆశ్రయించేటటువంటి సందర్భంలో లక్ష్మీదేవి పురుషకార స్వరూపిణిగా ఉండి మన తరపున సిఫార్సు చేసి పెరుమాళ్ళ దగ్గరికి చేర్చేటటువంటి స్థితిలో ఉంటుంది. పెరుమాళ్ళని ఆశ్రయించిన తర్వాత లక్ష్మీదేవి పెరుమాళ్లతో కూడి ఉండి మనం చేసేటటువంటి కైంకర్యాన్ని ఆనందంగా స్వీకరిస్తూ తర్వాత మన కైంకర్యం ఇంకా 10 రెట్లు వృద్ధి చెందేటట్టుగా మనని స్వామితో కూడి ఉండి కటాక్షిస్తుంది అనేటటువంటి విషయము ద్వయమంత్రంలో ఉత్తర వాక్యంలో చెప్పబడి ఉంటుంది. ఇలా ఇక్కడ కూడా లోకాలన్నిటినీ కూడా సంరక్షించేటటువంటి వాడు తదుపరి నయత విశ్వమేకాత పత్రం అని చెప్పినటువంటి చోట ఎక్కడా కూడా లక్ష్మీదేవి గురించి చెప్పడం లేదు. తైహి శాంతోదిత విభవై అర్హతాత్వామసంఖ్యై అని ఆ విశేషణములన్నీ కూడా పెరుమాళ్లకే సంబంధించినటువంటి విశేషణములు. కాబట్టి లోక రక్షణ చేసేటటువంటి సందర్భంలో పరమాత్మకే ప్రధానమైనటువంటి బాధ్యత. పెరుమాళ్లకే రక్షణలో పెరుమాళ్లకే ప్రధానమైనటువంటి బాధ్యత. భగవంతుడు పెరుమాళ్లే రక్షకుడు. ఆ శ్రీదేవి ఆయనకి సహాయకురాలుగా మాత్రమే ఉంటుంది. లోకాలను పాలించేటటువంటి సందర్భంలో స్వామే విశ్వమేకాత పత్రం నయత లోకాలన్నిటినీ కూడా ఒకే ఛత్రం కింద చేసి వాటినన్నిటినీ కూడా సంరక్షిస్తున్నాడు. ఆ సంరక్షించేటటువంటి స్థితిలో తల్లి ఏం చేస్తోంది? ఆయన పక్కన వేయించేసి ఉండి ఆయనకి సహాయకురాలుగా ఉంది తప్ప బాధ్యత మాత్రం ప్రధానమైనటువంటి బాధ్యత మాత్రం ఎవరిది అంటే సంరక్షకుడు ఎవరు అంటే సర్వేశ్వరుడే. ఈవిడ మాత్రం పక్కన సహాయినిగా మాత్రమే ఉంటుంది. అందుకే శాస్త్రాలన్నీ కూడా లక్ష్మ్యా సహ ఋషికేశః రక్షః, లక్ష్మ్యా సహ ఋషికేశః రక్షకః. ఋషికేశుడే రక్షకుడు, స్వామి శ్రీమన్నారాయణుడే రక్షకుడు. కానీ శ్రీదేవి ఏం చేస్తుంది అంటే ఆయన పక్కన లక్ష్మ్యా సహా ఆయన పక్కన సహాయకురాలుగా ఉంటుంది. సహాయకురాలుగా ఉండటము అంటే రక్షించడంలో సహాయకురాలుగా ఉండడం అంటే పురుషకారాన్ని చేసి రక్షింపబడేటట్టుగా చేస్తుంది తల్లి. పరమాత్మే రక్షించేటటువంటి వాడు. ఆ పక్కన తల్లి ఉండి మనల్ని రక్షింపజేస్తుంది. ఈ విషయం బాగా అర్థం అవ్వాలి అంటే కాకాసురుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినటువంటి ఆ రామచంద్రుడు చివరికి ఎవరు ఆ కాకాసురుడిని రక్షించారు అంటే రామచంద్రుడే రక్షించాడు, సీతాదేవి రక్షించలేదు. కానీ సీతాదేవి స్వామి చేత రక్షింపబడేటట్టుగా ఆ కాకాసురుడిని సరిదిద్ది స్వామి దగ్గరికి చేర్చింది. కాబట్టి పురుషకార స్వరూపిణిగా తల్లి ఉంటుంది. ముందు రక్షించేటటువంటి సందర్భంలో, లోకాలను పరిపాలించేటటువంటి సందర్భంలో తల్లి సహాయకురాలుగా మాత్రమే ఉంటుంది. పరమాత్మే రక్షకుడు, పరమాత్మే పాలకుడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అదే భోగానుభవానికి వచ్చేటటువంటి దశలో
కాంతేన భోగాన్ బధ్నాసి. పరమాత్మ శాంతోదిత దశలో ఉన్నటువంటి ఆ స్వామిని మళ్ళీ నిత్యోదిత దశలోకి ప్రేరేపించి స్వామి తనను తానే అనుభవించుకుంటున్నటువంటి ఒక స్థితి నుండి, స్వామి నువ్వు నిన్ను అనుభవించుకోవడం కాదు, నీ కళ్యాణ గుణమును చూసి నిన్ను ఆశ్రయించినటువంటి ముక్త పురుషులు నిత్య పురుషులు కూడా అందరూ కూడా నిన్ను సేవిస్తున్నారు, నీకు కైంకర్యాలు సమర్పిస్తున్నారు. అదిగో ఆ పిల్లవాడు చేసేటటువంటి ఆ కైంకర్యాన్ని చూడండి, ఇదిగో ఈ ముక్త పురుషుడు చేసేటటువంటి ఈ కైంకర్యాన్ని చూడండి, అక్కడ నిత్యులు చేసేటటువంటి ఆ కైంకర్యాలను చూడండి, ఈ జీవులు సమర్పించేటటువంటి ఈ కైంకర్యాలను చూడండి అని ఆ భోగాలన్నిటినీ కూడా పెరుమాళ్ల చేత జీవులు సమర్పించేటటువంటి ఆ కైంకర్యాలలో ఉండేటటువంటి ఆనందాన్నంతటినీ కూడా శ్రీదేవే ప్రేరేపించి స్వామి చేత అనుభవింపచేస్తుంది. అంటే మనం చేసేటటువంటి కైంకర్యాన్ని 1కి 10 రెట్లు చేసి ఆ స్వామి దృష్టిలో పడేటట్టుగా చేస్తుంది. ఆశ్రయించేటటువంటి సందర్భంలో మనలో ఉన్నటువంటి దోషాలు 1000 ఉన్నా వాటిని కనిపించకుండా ఉంచి మన తరపున సిఫార్సు చేసి ఆయన చేత రక్షింపచేస్తుంది. ఆయనని ఆశ్రయించిన తర్వాత మనం చేసే ఏ కొద్దిపాటి కైంకర్యమైనా దానిని పెద్దదిగా చేసి స్వామి చేత ఆ కైంకర్యాన్ని అనుభవింపచేస్తుంది. అంటే ఆనందపడేటట్టుగా చేస్తుంది. స్వామి ఆ కైంకర్యాన్ని చూసి ఆనందపడేటట్టుగా చేస్తుంది. అందుకే ఇక్కడ కాంతేన భోగాన్ బధ్నాసి, కాంతేన అనేటటువంటి ఆ పదం ఏం తెలియచేస్తుంది అంటే ముఖ్యంగా భోగాలన్నిటికీ కూడా భోగానుభవం అంతటికీ కూడా ప్రాధాన్యము శ్రీదేవిదే. పరమాత్మ అక్కడ సహకారుడుగా ఉంటాడు. అంటే ఈవిడ ఆ ఆనందాన్ని అంతటినీ కూడా చూపించి అనుభవింపచేస్తూ ఉంటే అక్కడ ఆ స్వామి ఆ ఆనందాన్ని అంతటినీ కూడా అనుభవిస్తాడు. అంటే మనం చేసేటటువంటి ఏ కొద్దిపాటి కించిత్ కైంకర్యాల్లో కూడా పరమాత్మ గొప్పగా ఆనందపడిపోతున్నాడు అంటే దానికి కారణం కూడా పక్కన వేయించేసి ఉన్నటువంటి శ్రీదేవే, లక్ష్మీదేవే. ఆవిడ ఆ ఆనందాన్ని పెరుమాళ్ళ చేత అనుభవింపచేస్తూ గొప్పదిగా చేసి అనుభవింపచేస్తోంది. కాబట్టి ఆ అనుభవం అంతా స్వామి అంతలా గొప్పగా పొంగిపోతున్నాడు మనం చేసేటటువంటి ఏ కించిత్ కార్యానికైనా. అంతేకాకుండా పద్నాసి భోగాన్ అంటే వారిద్దరు మాత్రమే ఆనందాన్ని అనుభవించకుండా వారు ఆ కైంకర్యాన్ని చూసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ముక్తులు నిత్యులు అందరూ కూడా ఆ స్వామి తిరుముఖ మండలంలో పిరాటి తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి వారందరూ కూడా ఆనందిస్తున్నారు. అంటే దానికి కారణం శ్రీదేవి యొక్క కటాక్షమే, లక్ష్మీదేవి యొక్క కటాక్షమే. బద్నాసి భోగాన్ బద్నాసి అనుభవాలను చెందేటట్లుగా చేస్తున్నావు, అనుభవించేటట్లుగా చేస్తున్నావు. ఎవరితోటి? అక్కడ పరమపదంలో ఆ తిరుమామణి మండపంలో ఉన్నటువంటి వారందరి చేత కూడా ఆ అనుభవాలని ఆనందాలని అనుభవింపచేసేటట్టుగా చేస్తోంది. అటు స్వామికి ఆనందాన్ని అనుభవింపచేసేటట్టుగా చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి జీవులందరికీ తన బిడ్డలందరి చేత కూడా వారిద్దరూ కూడా మురిసిపోతూ ఉంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లలు చేసేటటువంటి కించిత్ కైంకర్యాలు చూసి మురిసిపోతూ ఉంటే తల్లి ఆ మాట చెప్తేనే పిల్లాడికి సంతోషంగా ఉంటుంది. ఏదో కష్టపడి ఏదో చేద్దాము, ఏదో ఒక మంచి పదార్థం తల్లిదండ్రులకి చేసి పెడదాము అని పిల్లవాడు ప్రయత్నిస్తే ఆ పదార్థం బాగా రాకపోయినా తల్లి అబ్బా ఇంత బాగా చేసావురా, చాలా బాగుంది, మీ నాన్నగారికి కూడా చాలా ఇష్టంగా ఉంది అని ఆ తల్లి ఆ మాట చెప్తేనే పిల్లాడికి సంతోషం కలుగుతుంది. కాబట్టి అలా అక్కడ తల్లి ఆ లోకంలో ఉన్నటువంటి ఘనరసమైనటువంటి ఆ అనుభవాలన్నిటినీ కూడా పరమాత్మ చేత అనుభవింపచేస్తోంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులందరి చేత కూడా ఆనందాన్ని అనుభవింపచేస్తోంది. అలాంటి తైః కాంతేన శాంతోదిత గుణ విభవైః అర్హతాత్వామసంఖ్యైః అన్యోన్యాద్వైత నిష్ఠా ఘనరసగహనాన్ దేవి బధ్నాసి భోగాన్. ఆ అనుభవంలో కూడా పెరుమాళ్ళు పిరాటి యొక్క అనుభవంలో కూడా తల్లికి ఏదైతే సంతోషం కలుగుతుందో స్వామికి కూడా అదే సంతోషం, స్వామికి ఏదైతే సంతోషం కలుగుతుందో తల్లికి కూడా అదే సంతోషం. ఇది బాగా మనకి అర్థం అవ్వాలి అంటే దేవేంద్రుడు పంపించినటువంటి వరుణుడి ద్వారా దేవేంద్రుడు రామచంద్రుడి యొక్క పట్టాభిషేకానికి దేవేంద్రుడు రాకుండా వరుణుడి ద్వారా ఒక ముత్యాల హారాన్ని పంపిస్తే రామచంద్రుడు ఆ ముత్యాల హారాన్ని తీసి సీతాదేవి యొక్క మెడలో వేస్తే సీతాదేవి ఆ హారాన్ని మళ్ళీ తాను పుచ్చుకొని రాముడి కేసి చూడటము, రాముడు మళ్ళీ మాల కేసి చూడటము, రాముడి కేసి చూడటము చేస్తే రామచంద్రుడు తన మనసులో ఉన్నటువంటి ఆ ఆంతర్యాన్ని గ్రహించి ఓ సుభగే, ఓ సౌభాగ్యవతి,
నీ సౌభాగ్యానికి కారణమైనటువంటి వాడు, నీకు గొప్ప ఉపకారం చేసినటువంటి వాడు, 2 ప్రాణాలను నిలబెట్టినటువంటి వాడు ఎవరని, ఉచితమైనటువంటి వాడు ఎవరని అనుకుంటున్నావో అతనికి ఇవ్వు అని రామచంద్రుడు పలికినటువంటి సందర్భంలో తల్లి ఆ మాలికను హనుమకి ప్రసాదించింది అని రామాయణంలో తెలియచేస్తుంటారు. తల్లి మాట నోరు తెరిచి చెప్పకపోయినప్పటికీ కూడా రామచంద్రుడు ఆ విషయాన్ని గ్రహించాడు. అది అన్యోన్య అద్వైత నిష్ఠాఘన రసగహనాన్ దేవి బద్నాసి భోగాన్ అని. దానికి అన్యోన్య అద్వైత నిష్ఠ అంటే పరస్పరము మాటలాడుకోక్కర్లేకుండానే ఒకరి స్థితి మరొకరికి అర్థమయ్యేటటువంటి విషయం. అలా ఇద్దరూ కూడా దివ్యమంగళ విగ్రహాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా వారు చేసేటటువంటి అనుభవం మాత్రం ఒకే విధమైనటువంటి అనుభవము. అలా ఆ తల్లి దేవి బద్నాసి భోగాలన్నిటినీ కూడా స్వామి చేత అనుభవింపచేస్తోంది. అంటే భోగములు అంటే అక్కడ ఉండేటటువంటి కైంకర్యములు, అక్కడ ఉండేటటువంటి జీవులందరూ చేసేటటువంటి ఆ కైంకర్యములన్నిటినీ కూడా పెరుమాళ్ళ దృష్టిలో పడి పెరుమాళ్ళు సంతోషించేటట్టుగా చేస్తోంది. ఆయన ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందము జీవులందరి చేత అనుభవింపచేస్తోంది అనేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. తత్ర స్పర్శగంధం స్ఫురదు పరిభణారత్న రోచిర్వితానం విస్తీర్యానంత భోగం తదుపరిణయత విశ్వమేకాతపత్రం తైస్తైకాంతేన శాంతోదిత గుణ విభవైః అర్హత త్వామసంఖ్యైః అన్యోన్యాద్వైత నిష్ఠా ఘనరసగహనాన్ దేవి బధ్నాసి భోగాన్. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సటారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన పరైన్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయ అస్తు మంగళం. అడియేన్ రామానుజదాస. ఆ తల్లి మనందరికీ కూడా చక్కటి కైంకర్యములు ఆనందములు ప్రసాదించి పెరుమాళ్ళకి కైంకర్యం చేసి మనమందరం కూడా ఆయన సంతోషిస్తూ ఉంటే మనమందరం కూడా ఆనందాన్ని చూసి ఆ ఆనందాన్ని అనుభవించేటటువంటి వారిగా తల్లి కటాక్షించాలి.